హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఉదయాన్నే పోషకాలతో నిండిన రుచిగల దోశల్ని ఒక్కటి తిన్నా చాలు కదండి. ఈ రోజుల్లో ఏది తిన్నాము అన్నా కానీ భయంగా ఉంటుంది కదా, ఏది తింటే ఏ అనారోగ్య పాలవుతామో అని. కానీ హెల్దీగా ఈ దోశల్ని వేసుకొని ఒక్క దోశ తిన్నా చాలండి, అంత రుచిగా ఉంటుంది. మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఈ హెల్దీ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. మామూలు రైస్ బదులు ఇలా బ్రౌన్ రైస్ అనేది తీసుకోండి. బ్రౌన్ రైస్ అనేది మన పూర్వీకుల కాలం నుంచి కూడా వాడుతున్నదే, అందుకే వాళ్ళు అంత ఉక్కులాగా బలంగా ఉన్నారు. ఈ బ్రౌన్ రైస్ వచ్చేసి మీరు రైస్ లాగా తినలేకపోతే ఇలా ఉదయాన్నే టిఫిన్ లాగా లేదా ఇడ్లీల్లోనో దోశల్లోనో ఏదో జావ లాంటిదో కాసుకొని తాగారంటే చాలా అంటే చాలా హెల్దీ అండి. ఇప్పుడు ఈ బ్రౌన్ రైస్ని 3 గ్లాసుల వరకు తీసుకుందాం. ఈ 3 గ్లాసుల బ్రౌన్ రైస్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ బ్రౌన్ రైస్లో మనకి ఎక్కువ స్వీట్నెస్ ఉండదు కాబట్టి మనకి చాలా హెల్దీ అనమాట. ఈ బ్రౌన్ రైస్ని 3 కప్పుల వరకు తీసుకొని మనం ఏ కప్పుతో అయితే బ్రౌన్ రైస్ కొలుచుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు మినపప్పు అనేది తీసుకున్నానండి. నేను వచ్చేసి పొట్టు మినపప్పు అనేది తీసుకున్నాను. చాలామంది పొట్టు మినపప్పు వాడడమే మానేశారు. ఈ పొట్టు మినపప్పులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అనేవి తెలిస్తే ఇది మరలా వాడడం స్టార్ట్ చేస్తారు. అంత హెల్దీ అండి ఇది. ఇందులో ఉన్న జిగురు కానీ ఇందులో ఉన్న ప్రోటీన్ కానీ హై అనమాట, ఎక్కువగా ఉంటాయి. చాలా హెల్తీ కూడా. మనకి పొట్టు మినపప్పు అనేది మినపగుళ్ళ కంటే కూడా ఎక్కువ జిగురు అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ పొట్టు మినపప్పుని మనం గ్లాసున్నర వరకు తీసుకున్నాం కదా, ఈ గ్లాసున్నర పప్పుని ఇందులో వేసేసి ఇందులోనే మెంతులు వచ్చి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని వాటర్ పోసి ఒక 12 గంటల వరకు నానబెట్టేయండి. 12 గంటల వరకు ఎందుకన్నానంటే మనం ఇందులో వేసింది బ్రౌన్ రైస్ కాబట్టి ఎక్కువసేపు నానడానికి టైం పట్టిద్ది, అందుకనే అవి హెల్దీ కాబట్టి ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. ఇప్పుడు నాన్న ఈ బ్రౌన్ రైస్ ఈ పప్పుని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మన దగ్గర మజ్జిగ కానీ చల్లగానే ఉంటుంది కదండి, పెరుగు కాదు, చల్లగానే యాడ్ చేసుకొని ఇందులో వాటర్ పోసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి మెత్తగా. మనం దోసపిండి అనేది ఎలా పట్టుకుంటామో అలా పట్టేసి ఒక బౌల్లోకి తీసేయండి. పప్పు మొత్తాన్ని కూడా ఇలాగే పట్టి నేను ఇందులో ఉప్పు అనేది ఇప్పుడు యాడ్ చేయడం లేదండి. మీరు ఉదయాన్నే దోశలు వేసేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి, ఇప్పుడు అసలు యాడ్ చేయొద్దు. ఇలా కలిపేసి ఓవర్ నైట్ మూత పెట్టేసి వదిలేయండి. ఉదయానికి మనకి ఇంకోండి పప్పు అనేది ఇలా చక్కగా పొంగి మనకి ఇలా పైకి వస్తుంది అనమాట. ఈ పిండి అనేది చూసారా చక్కగా పులిసింది. ఇలా పులిసిన ఈ పిండిని బాగా కలిపేయండి. కలిపేసి మీకు రుచికి సరిపడ ఉప్పు అనేది ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక దోశ ప్యాన్ పెట్టుకొని ఈ దోశ ప్యాన్ అనేది బాగా హీట్ అవనివ్వండి. బాగా కాగిన ఈ దోశ ప్యాన్ పైన ఒక గరిటెడు పిండి తీసుకొని ఇలా దోశలాగా వేసేయండి. మనకి క్రిస్పీగా చాలా పల్చగా వస్తాయి అన్నమాట. మీరు ఆయిల్ అనేది అస్సలు యాడ్ చేసే అవసరం లేదు. ఫస్ట్ టైం తినేవారు ఆయిల్ లేకుండా తినలేము అనుకుంటే లైట్గా ఇలాగ ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒకవైపు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత మరోవైపు కూడా టర్న్ చేసుకొని క్రిస్పీగా ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటే టేస్టీ హెల్దీ దోశలు అనేవి రెడీ అయిపోయినాయి. ఈ దోశలు పిల్లలకైనా పెద్దవారికైనా ఎవరికైనా సరే రోజు వేసి ఇచ్చారంటే చాలా హెల్దీగా ఉంటారు. ఉక్కులాంటి బాడీ ఉంటుందన్నమాట. అంత రుచిగల దోశలు, హెల్దీ దోశలు చూసారా ఎంత పలుచగా ఉన్నాయో, క్రిస్పీగా వచ్చాయి. ఈ దోశలు మనకి ఈవినింగ్ వరకు కూడా అదే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి, అస్సలు గట్టిపడవు. ఇందులో కొత్తిమీర కానీ పుదీనా చట్నీతో అయితే టేస్ట్ అనేది అదిరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసుకొని ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.